భారత పార్లమెంట్లో ఇవాళ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కీలక సవరణలు, అలాగే లోక్సభ స్థానాల పెంపునకు ఉద్దేశించిన డీలిమిటేషన్ బిల్లు 2026పై కాసేపట్లో లోక్సభలో ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే ఈ బిల్లుపై సభలో హోరాహోరీ చర్చ సాగుతుంది. మన ఇంట్లోని తల్లి, సోదరి, కూతురు, భార్యను దృష్టిలో ఉంచుకుని అంతరాత్మ ప్రబోధానుసారం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపండి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. ఇక మహిళా సాధికారతకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీది మహిళా రిజర్వేషన్ కోసం తెచ్చిన బిల్లు కాదని, డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే కుట్ర అని ఆరోపించారు. ఈ బిల్లును సభలో ఓడించి తీరుతామంటూ ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కీలక బ్యారేజీల పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా పనుల సమన్వయం, పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. నీటిపారుదల, టన్నెలింగ్ నిపుణుడు, అలాగే రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ పరీక్షిత్ మోహ్రా కన్వీనర్ గా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 3 బ్యారేజీల పునరుద్ధరణ పనులను సమన్వయం చేయడం, అలాగే నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టును తిరిగి వినియోగంలో తీసుకొచ్చేలాగా ఈ కమిటీ పనిచేయనుంది. ప్రతిరోజు జరిగే పనులపై రోజువారీ పురోగతి నివేదికలను సమర్పించాలని ప్రభుత్వం వారికి ఆదేశించింది. అలాగే వర్షాకాలం ప్రారంభం కాకముందే పరీక్షలు పూర్తి చేయాలంటూ ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. హైదరాబాద్లోని ఉప్పల్ మెట్రో స్టేషన్లో బాంబు ఉన్నట్లుగా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. మెట్రో స్టేషన్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. అయితే అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీలో ఎలాంటి బాంబు గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు. ఫోన్ చేస్తున్న వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు. తెలంగాణ సమాజాన్ని అవమానిస్తే సహించేది లేదు అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణకు పాకిస్తాన్తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఇక దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందని, పన్నుల రూపంలో వెళ్తున్న నిధులను ఉత్తరాదికి మళ్లిస్తూ అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో మాట్లాడిన విధానం, ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఎంతసేపు ఎవరైనా కానీ గొప్ప చెప్పుకోవాలంటే చేసింది చెప్పుకుంటారు. కానీ వీళ్ళు ఎంతసేపు ఈ బీజేపీ వాళ్ళు ప్రాంతీయ తత్వాలు, కులమతాలు రెచ్చగొట్టుకుంటూ బతకటమే తప్ప వీరు ఎన్నడూ కూడా మేము దేశానికో, రాష్ట్రానికో, జిల్లాకో ఇది చేసినామని చెప్పుకోవడానికి ఏముండయి. ప్రత్యేకంగా ఈ బీజేపీ ప్రభుత్వం తెలంగాణని ఎంత భయంకరమైన సౌత్ ఇండియానే విస్మరించిందంటే నార్త్ దిక్కటు పోతే కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు వీళ్ళు. ఇక మరి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఈ ఇద్దరు మంత్రులు ఉన్నారు. కానీ అటు ఇటు కాని మంత్రులు వీళ్ళు దేనికి బనికి రారు. మేము తీసుకొచ్చి కొట్టాడికి తీసుకొచ్చిన చెప్పుకోవడానికి ఉండదు. వచ్చిరాని ఒర్రుడు కూడా తిరగటమే తప్ప వీళ్ళు పోతే అక్కడ కుక్కలు దేకాయి అక్కడ వీళ్ళిద్దరిని. అది అక్కడి పరిస్థితి. వీళ్ళు
ఎంతసేపు కులము మతము హిందుత్వం అది ఇది అని రెచ్చగొట్టడమే తప్ప హిందుత్వం ఎవరు కాదంటారు? ఎవరి కులం అని ప్రేమ ఉండదా? ఎవరి కులం అని ప్రేమ ఉంటుంది, ఎవరి మతం వారికి ప్రేమ ఉంటుంది. నువ్వు కొత్తగా ఏదో నేర్పినట్టు ఆ కవిత గిట్ల బతుకమ్మ నేర్పినట్టున్నది మీ బతుకులు. ఇది కాదు పద్ధతి. మేము ఇది తెచ్చినాం తెలంగాణకు అని చెప్పండి. విభజన చట్టంలో మేము పొందుపరిచినాం. ఏం చేసిండ్రు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం? ఎంతసేపు మేము కట్టిన రూపాయి ట్యాక్సీ, మనం కట్టిన మొత్తం ఫండ్ అంతా తీసుకుపోయి నార్త్లో పెట్టుకుంటారు. మనం పార్లమెంట్లో మాట్లాడిన విధానం చూడండి. అసలు పాకిస్తాన్ ఇది చేసినట్టు అని మాట్లాడతాడే. మరి ఇండియా ఏది పాకిస్తాన్ ఏదో చెప్పమనండి. అదేమన్నా పద్ధతి అయినా? దాని గురించి ఒక్కరన్నా ఖండించిన వాళ్ళు ఉన్నారా బీజేపీలో దాంట్లో కానీ ఎక్కడ కానీ? అర్థం లేకుండా పాకిస్తాన్ తోడు పోల్చడం. తెలంగాణ ఇన్ని త్యాగాలు చేసి ఎన్ని ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం ఇదా మీరు? మళ్ళీ వాడు సౌత్ ఇండియా ఇచ్చే ఎంపీ అటవాడు. ఈ పద్ధతి ఇలా చేస్తుంటానికి మార్చుకోండి. మీరు క్షమాపణ బీజేపీ వాళ్ళు దీని మీద ఇండియా ఏదో పాకిస్తాన్ ఏదో చెప్పి దీని మీద క్షమాపణ చెప్పే వరకు మీ బిడ్డ మిమ్మల్ని ఎవరిని ఇక సౌత్ ఇండియాలో తిరగనియారు. ఒక అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉన్నది. మీరు ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేపట్టి మీరు చేసిన తప్పుకు ఇవాళ తెలంగాణ నార్త్ సౌత్ వీడంతా ఉద్యమాలతో మళ్ళీ చుట్టుకునే ప్రమాదం ఉన్నది. మీరు చేసే కారణం మీరే. దీనికి రేపు జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది బిడ్డ. ఏమి ఆ బిల్లునని ఇది చేయడానికి సౌత్కు నష్టం జరుగుతుంది అని చెప్పి మనం చెప్పినందుకు దీన్ని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఈ విధమైన మాటలు మాట్లాడతారా? అంటే తెలంగాణ మీకు పాకిస్తాన్ తిరిగి అవపడుతున్నారా బీజేపీకి? బిడ్డ ఒళ్ళు జాగ్రత్త. మీరు గంట దీనిలో క్షమాపణ చెప్పి బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పకపోతే దీని సంగతి ఏందో కూడా చూస్తాం మేము దీని మీద. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చిక్కుల్లో పడ్డారు. ఖర్గేను కులం పేరుతో దూషించడం అంటే అణగారిన వర్గాలన్నింటినీ అవమానించడమేనంటూ హన్మకొండ జిల్లా జాతీయ మాల మహానాడు మండిపడింది. ఈ మేరకు హన్మకొండ పోలీస్ స్టేషన్లో జిల్లా అధ్యక్షుడు పనికాల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. అస్సాం సీఎంపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్కు సారాంశం ఏమిటంటే అస్సాం సీఎం గారు శ్రీ విశ్వశర్మ గారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారిని ఉద్దేశించి అస్సాం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఖార్గే గారిని కులం పేరుతో దూషించడం జరిగింది. ఆ కులం పేరుతో దూషించడం వల్ల ప్రతి ఒక్క ఈ అణగారిన వర్గాలకు సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తికి అవమానం జరిగిన ఎడల జరిగింది. కాబట్టి ఈరోజు ప్రతి హన్మకొండ జిల్లాలో గల ప్రతి పోలీస్ స్టేషన్లో 5 పోలీస్ స్టేషన్లో కాజీపేట, మడికొండ, అనంకొండ, సుబేదారి, రసన్పర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిపై ఇమీడియట్గా ఈ పోలీస్ వర్గం స్పందించి పోలీస్ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఉధృతంగా ధర్నాలు చేయడం జరుగుతుందని మేము పోలీస్ వారికి విన్నవిస్తున్నాము. విశ్వశర్మ గారిని తక్షణమే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తనపై ఫైల్ చేసి వారిని శిక్షించవలసిందిగా భారతదేశంలో ఉన్న మా బడుగు బలహీన వర్గాల తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్, జై మాల. అసెంబ్లీలలో ఆయన అందరి ముందు ఖార్గే గారిని కులం పేరు మీద అవమానించిండో ఇమ్మీడియట్లీ అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ప్రతి ఒక్కరు దళితులకి సారీ చెప్పాలి. ఒక ఖార్గే గారినే కాదు అనడం, ప్రతి ఒక్క దళిత బిడ్డను అంబేద్కర్ని అవమానించిండు. దాని గురించి ఇమ్మీడియట్లీ మేము ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో మా దళితులందరూ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఆయన మీద కేసు తీసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్, జై మాల. ఈరోజు అంబేద్కర్ దయ వల్ల అందరూ ఈరోజు వాళ్ళు సీఎంగా ఉండడం జరిగింది. ఇవాళ ఖార్గే గారిని అవమానించాలంటే ఒక అంబేద్కర్ గారిని కూడా అవమానించినట్టే లెక్క. ఇవాళ మీరు అనుభవిస్తున్న పదవులు ఎవరి వల్ల? ఒక దళితుడు రచించిన రాజ్యాంగం వల్లనే ఇలా మీరు పదవులు అనుభవిస్తున్నారు. అలాంటిది ఈరోజు ఒక ఖార్గే గారిని అన్నారంటే ప్రపంచంలో ఉన్న దళితులందరికీ ఇది వర్తిస్తుంది. ఇట్టి విషయం పైన అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో సిఐలు అయినా ఇటు విషయంలో స్పందించకపోతే భారీ ఎత్తున అన్ని దళిత సంఘాలతోని ర్యాలీ చేసి పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా కూడా దళితుడిని అనే ముందు వెనక ముందు ఆలోచించి నువ్వు ఈ రోజుల పదవిలో ఎట్లా ఉన్నావు అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఒక దళితుడు కాబట్టే ఈ రోజులు అనడం జరిగింది. కాబట్టి ఇటు విషయం పైన సిఐలు అందరూ స్పందించి తొందరగా
ఈ కేసును హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇమ్మీడియట్గా అస్సాం ముఖ్యమంత్రి విశ్వత్ శర్మను అరెస్టు చేసి అట్రాస్ కేసు కింద అతన్ని అరెస్టు చేసి చేయవలసిందిగా కోరుచున్నాం. జై భీమ్. నా పేరు గొర్రె రమేష్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆధ్యాత్మికతతో పాటుగా సామాజిక సేవ వెల్లివిరిసింది. చంపాపేట డివిజన్ ఆర్యవై సంఘ ఆధ్వర్యంలో 34వ అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక గత 34 మాసాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి నెల వందలాది మంది పేదలకు ఆకలి తీరుస్తున్నారు. ఇక దాతల సహకారంతో ఈ సేవా యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని సంఘ నేతలు తెలిపారు. మందికి అన్నదానం చేయాలనే సంకల్పం తీసుకొని 100 మందితోటి స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమము ఈరోజు 600 పైచిలకు అన్నదానం చేయటం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని చేయటానికి హైదరాబాద్ నలుమూలల నుంచి ఒక 250 మందికి పైగా దాతలు సహకరిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మా సంఘం ఆధ్వర్యంలో ఎంతో విజయంగా 34 మాసాలుగా నిర్వహిస్తున్నాము. ఈ సంఘం స్థాపించి ఇంచుమించు 16 సంవత్సరాలు అవుతుంది. ఇందులో ఎన్నో కార్యక్రమాలు అంటే ఉచిత వివాహ పరిచయ వేదిక అనుకోండి, అదేవిధంగా అమ్మవారి జయంతి, ఆత్మార్పణ దినోత్సవాలు, మళ్ళీ కొన్ని మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ నిర్వహించుకుంటూ ఈ సంఘాన్ని ప్రతి సంవత్సరము కొత్త రూపుదిద్దుకుంటూ ముందరికి తీసుకెళ్తున్నాము. అయితే మా సంఘం స్థాపించినప్పుడు ఒక 8 నుంచి 10 మందితోటి ప్రారంభమైనటువంటి ఈ సంఘం ఈరోజు 500కు పైగా సభ్యత్వాలు చేరి చాలా దేదీప్యమానంగా చేసే ప్రతి కార్యక్రమంలో ఎంతోమంది సంఘ సభ్యులందరూ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసుకుంటున్నాము. అయితే ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే ఎంతోమంది సహకారం కావాల్సి వస్తుంది. ఆర్థికంగా అనుకోండి, సామాజికంగా, శారీరకంగా చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళంతా ఈ సంఘంలో చేరి సికింద్రాబాద్ అనుకోండి, రామ్నగర్ అనుకోండి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి నుంచి కూడా చాలామంది మా సంఘాన్ని చేసే కార్యక్రమాలు అప్రిషియేట్ చేసి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అయితే ఏదైతే ఉచిత వివాహ పరిచయ వేదిక ఒక 12 సంవత్సరాలుగా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో కూడా ఏంటంటే ప్రతి మాసంలో మొదటి ఆదివారం రోజు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అందులో ప్రతి మాసంలో 8 నుంచి 10 మంది కొత్త రిజిస్ట్రేషన్లు, అదేవిధంగా ఇప్పటికీ 18 వివాహాలు కూడా చేయటం జరిగింది. ఈ మధ్యనే ఒక వివాహం కూడా జరిగింది. లాస్ట్ చంపపేట ఆర్యవైశ్య సంఘం తరఫున గత 34 సంవత్సరాల నుంచి 34 నెలల నుంచి అమావాస్య అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వర్తిస్తున్నాము. దిగ్విజయంగా జరుగుతుంది. తర్వాత మా ప్రెసిడెంట్ విజయనాథ్ గుప్తా, తర్వాత మహేష్ గుప్తా, మధుసూదన్ గుప్తా, వీరి టీం ఆధ్వర్యంలో మరి మా సంఘ సభ్యులందరూ సహకరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాము. మరి నేను కూడా ఈ యొక్క సంఘం ఫౌండర్ను. మరి మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము క్రియాశీలకంగా ఇక్కడ పనిచేస్తున్నాము. మా సంఘ సభ్యులందరూ, కమిటీ టీం అందరూ మరి ఎంతో దిగ్విజయంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, అన్ని కార్యక్రమాలు గుర్తు చేశారు కదా. ఇక మరి ఆ కార్యక్రమాలు అందరు సభ్యులు, కమిటీ సభ్యులు అందరూ సహకరించుకుంటూ ఆర్థికంగా, శ్రమ రూపేణా, అన్ని రూపేణా మాకు సహకరిస్తున్నందుకు మా చంపపేట ఆర్యవైశ్య సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు. పితృదేవతలను తలుసుకుంటూ పితృదేవతలను వాళ్ళ ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశ సత్సంకల్పంతో 34 నెలల నుంచి మా చంపాపేట ఆర్యవైశ్య సంఘంలో నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమానికి ఇతోధికంగా మనస వాచ కర్మణ అన్ని నమూనాలుగా సభ్యులు అందిస్తున్న సహకారానికి అందరికీ హార్దిక అభినందనలు తెలుపుతూ జై వాసవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగ నాయకులు హైదరాబాద్ లో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ తేజస్వి సూర్య చిత్రపటానికి పిండ ప్రదానం చేసి తమ నిరసనను వినూత్నంగా చేపట్టారు. ఇక తెలంగాణ ఏర్పాటును భారత్ పాక్ విభజనతో పోల్చడం కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని విమర్శించారు. ఇవాళ పార్లమెంటు సాక్షిగా తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్రం పైన విషయం కక్కిండు. నీకు మెదడు పనిచేస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. వేల మంది విద్యార్థుల అమరవీరుల త్యాగాలతో
మేము తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మా నెత్తురు పోసుకొని ప్రత్యేక రాష్ట్రంగా ఏళ్ల తరబడి పోరాడడానికి ప్రతిగా మా రాష్ట్రాన్ని సంపాదించుకుంటే ఇవాళ పార్లమెంటు సాక్షిగా పాకిస్తాన్తో పోలుస్తున్నటువంటి తేజస్వి సూర్య నీకు ఇప్పుడు ప్రస్తుతానికైతే పిండం పెడుతున్నావు. నువ్వు భవిష్యత్తులో కనుక ఇదే అహంకారంతో మాట్లాడితే నిన్ను మీ పార్టీని తెలంగాణలో బొందబెడతాం. దేశ రాజకీయాలలో ఉంటూ దేశ రాజకీయాల ప్రజలకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నావు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మీద మీరు పార్లమెంటు పెట్టబోయే బిల్లుల్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం మీద విషం కక్కుతున్నాం. మేము ముక్కుసూటిగా అడుగుతున్నాం. వేలాది మంది విద్యార్థుల ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణలో మీకు పార్లమెంటు స్థానాలు కూడా వచ్చినాయంటే అది వేల మంది విద్యార్థుల ప్రాణత్యాగం. కానీ మతోన్మానమైనటువంటి బీజేపీ పార్టీ దీని మీద తక్షణమే స్పందించాలి, అతని పార్టీ నుంచి బహిష్కరించాలి, పార్లమెంటులో కూడా అతని పైన చర్యలు తీసుకునే విధంగా తీసుకోకపోతే భవిష్యత్తులో తెలంగాణ ప్రజల పక్షాన జాగృతి పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం. మేము మళ్ళీ హెచ్చరిస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాన్ని మిమ్మల్ని గల్లీలలో తిరగనీయకుండా చేస్తాం. మీరు సాక్షాత్తు మన ఆత్మగౌరవం, మన రాష్ట్రం, మన వేల మంది విద్యార్థుల ప్రాణత్యాగాలను అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి అతన్ని కుక్కని తరిమినట్టుగా తరిమే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఇక్కడైనా చెప్తున్నాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ, బీజేపీ పార్లమెంటు సభ్యులు కానీ, బీజేపీ నాయకత్వం కానీ తక్షణమే తేజస్వి సూర్య మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా పోరాటం చేయాలా. లేని పక్షాన బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోతుందని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మేము అందుకే ఆర్ట్స్ కాలేజ్ వేదిక నీకు పిండం పెట్టినాం. నువ్వు కనుక తీరు మార్చుకోకపోతే మీ పార్టీకి కూడా పిండం పెడతామని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. పార్లమెంట్లో మాట్లాడిన తేజస్వి సూర్య గారు కష్టపడి కొట్లాడి 60 ఏళ్ళ తెలంగాణ తెచ్చుకున్నాము. అలాంటివి మీరు రోజు ఒక పాకిస్తాన్తో పోల్చి మాట్లాడిన చాలా ఇది అవహేళించినట్టుంది. తెలంగాణ మీద 1200 బలిదానాలు కొట్లాడిన తెలంగాణ మీద మీట ఎలాంటి అవాంఛనీయ గురి కాకుండా తెచ్చుకున్న తెలంగాణ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినా కూడా తెలిసి కూడా మీరు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అందుకే తెలంగాణ ఉస్మానియా వేదికగా మీకు పిండం ఈరోజు గుర్తింపుగా పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ సాక్షిగా లోక స్పీకర్ ఎంటైర్ విధంగా సస్పెండ్ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారు. వెంటనే కేంద్రం స్పందించి ప్రతి తెలంగాణ ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ కేంద్ర మంత్రి కానీ వెంటనే స్పందించి ఇది మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని బలంగా కోరుతున్నాము. వెంటనే సస్పెండ్ చేయాలని. జగిత్యాల జిల్లా కొరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది. ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన దోస్తు షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ సందీప్ సూచించారు. నాణ్యమైన విద్యతో పాటుగా జిమ్, ఉచిత హాస్టల్ వసతి, వివిధ స్కాలర్షిప్ సౌకర్యాలు ఉన్న ఈ కళాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టణ పరిసర గ్రామ ప్రాంత ప్రజలకు, వారి తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు ఒక విజ్ఞప్తి. మన కొరుట్లలో 26 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైనటువంటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల 1981లో స్థాపించబడింది. ఈ కళాశాల నుండి ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులలో రాణిస్తూ దేశ విదేశాల లోపల స్థిరపడడం జరిగింది. అదేవిధంగా మా కళాశాల ప్రత్యేకత ఏంటంటే సువిశాలమైనటువంటి క్రీడా ప్రాంగణము, ఉల్లాసంతో ఉత్సాహంతో అనేకమైనటువంటి క్రీడలు ఆడుకునేటువంటి క్రీడా ప్రాంగణము మా కళాశాల యొక్క ప్రత్యేకత. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అత్యంత విశాలమైనటువంటి తరగతి గదులు మరియు ఆధునీకరించబడినటువంటి సైన్స్ ల్యాబ్స్ కానీ మరియు కంప్యూటర్ ల్యాబ్స్ కానీ మా కాలేజ్ యొక్క ప్రత్యేకత. ఈ కాలేజ్ లోపల బోధించేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ, నెట్, సెట్, ఎంఫిల్, పిహెచ్డి విద్యార్హతలు కలిగినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ల చేత విద్యాబోధన చేయించడం అనేటువంటిది మా కళాశాల యొక్క ప్రత్యేకత. అదేవిధంగా మన కళాశాలను ఆనుకొని అత్యంత సెక్యూరిటీ కలిగినటువంటి విద్యార్థినులకు ఉచిత హాస్టల్ వసతి కలదు. అందులోపల ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారము అత్యంత పోషకాలతో కూడినటువంటి భోజన సదుపాయం అనేటువంటిది మా హాస్టల్ యొక్క ప్రత్యేకత. విశాలమైన తరగతి గదులలో డిజిటల్ క్లాస్ రూమ్స్ మరియు వర్చువల్ క్లాస్ రూమ్స్, మోడర్న్ సైన్స్ ల్యాబ్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ అనేటువంటివి మా కళాశాల యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా ఇండోర్ గేమ్స్ కానీ,
ఆధునీకరించబడినటువంటి జిమ్ సౌకర్యం కూడా ఈ కళాశాల లోపల ప్రత్యేకత. సెట్, నెట్, ఎంఫిల్ మరియు పిహెచ్డి అదనపు విద్యార్థులు కలిగినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ల చేత విద్యాబోధన చేయడం అనేటువంటిది మా కళాశాల యొక్క ప్రత్యేకత. మా కళాశాలలో అందిస్తున్నటువంటి కోర్సుల వివరాలు: బిఏ ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, బీకామ్ సిఏ ఇంగ్లీష్ మీడియం, బిఎస్సి ఎంపీసీఎస్, బిఎస్సి బీజెడ్సి, బిఎస్సి బీజెడ్సిఎస్, డీజెడ్సి అనగా డైరీ సైన్స్, పట్టణ కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 8వ పోషణ పక్వాడా కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. చిన్నారుల ఆరోగ్యం, మెదడు అభివృద్ధిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సదస్సులో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మి, రాష్ట్ర ఖాదీ చిన్న పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్ములు కన్నబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే పునాదులని, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. 100లో 85% అనేది 6 సంవత్సరాల లోపే కంప్లీట్ అయిపోయింది. నానమ్మలు మనంతా బయటకు వచ్చే ఇక్కడి కుటుంబానికి ముఖ్యంగా ప్రసాధికారులు సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 2 అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా బంగారం, నగదుతో పాటుగా 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు తెలంగాణకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. కేటవరం విలేజ్ లో ఒక హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ అనేది జరిగింది. ఇదిలో ఆల్మోస్ట్ 1 or 2 grams గోల్డ్ అండ్ సమ్ అరౌండ్ 12,000 రూపీస్ క్యాష్ ఒక అఫెండర్ పట్టుకున్న దొంగతనం చేశాడు. ఈ అఫెండర్ ని మనం ఈ రోజు అరెస్ట్ చేసుకున్నాము. మన జంగారెడ్డిగూడెం సిఐ, జంగారెడ్డిగూడెం ఎస్ఐ, లక్కవరం ఎస్ఐ, క్రైమ్ ఏఎస్ఐ సంపత్ కుమార్, పీసీ రమేష్, పీసీ మహేష్, పీసీ మంగారావు అండ్ పీసీ షాన్ బాబు అందరూ ఉన్న ఒక టీం కాన్స్టిట్యూట్ చేసి ఈ అఫెన్స్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, సస్పెక్ట్స్ ఐడెంటిఫై చేసి ఇంట్రాగేషన్ చేయమని ఈ టీం కాన్స్టిట్యూట్ చేశాము. సో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ జంగారెడ్డిగూడెం సుభాష్ అండ్ ఎస్ఐ లక్కవరం అండ్ ఎస్ఐ జంగారెడ్డిగూడెం దిస్ కేస్ డిటెక్షన్ హ్యాస్ హ్యాపెండ్. డిటెక్షన్ అండ్ 100% మనకి ఇంటాక్ట్ రికవరీ కూడా దొరికింది. ఇంకా ఒక బైక్ ఆఫెన్స్ కూడా లక్కవరం పిఎస్ లిమిట్స్ లో జరిగింది. ఏంటంటే ఈ పీపుల్ అందరూ విండోస్, డోర్స్ అన్ని ఓపెన్ లో పెడతారు, బయట స్లీప్ చేస్తారు. ఇలాంటి ప్రాక్టీసెస్ ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ మంచి ఆపర్చునిటీ అవుతుంది అందరూ హౌస్ బ్రేకింగ్. మీరు మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్, గోల్డ్ ప్రాపర్టీ ఆర్ క్యాష్ ఉంది అంటే అది కొంచెం సేఫ్ గా లాకర్ లోపల పెట్టుకోండి. కీస్ మోస్ట్ ఈజీ లొకేషన్స్ దగ్గరనే పెట్టడం, ఈ హ్యాంగర్ లో పెట్టడం ఆర్ టేబుల్ మీద పెట్టడం అలా కాకుండా లాకర్ కీస్ అనేది కొంచెం కేర్ఫుల్ గా స్టోర్ చేసుకోండి. అన్ని ప్రాపర్టీ లాకర్ లో పెట్టండి. మీరు బయట ఎక్కడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడైనా వెళ్తున్నారు అంటే మీ ప్రాపర్టీ అన్ని మీ రిలేటివ్స్ ఇంట్లోనో ఎక్కడైనా సేఫ్ గా పెట్టుకోండి. ఈ కేటవరం పోలవరం జిల్లాలో పోలీసులు భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అడ్డతీగల సర్కిల్ గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కార్లలో తరలిస్తున్న సుమారు 120 కేజీల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ మార్కెట్లో 60 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఒరిస్సా నుంచి ముంబైకి తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. మాకు రాబడిన సమాచారం మేరకు గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గల గంగవరం విలేజ్ అవుట్స్కట్స్ లో మేము వెహికల్ చెకింగ్ చేస్తుండగా మా సిబ్బందితో కలిసి 2 కార్లు అనగా i20 అలాగే ఎర్టిగా కార్లు మమ్మల్ని చూసి దిగి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే మా సిబ్బంది సాయంతో పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి మేము 5 సెల్ ఫోన్లు అలాగే ఆ కారులో 120 కేజీల గంజాయి సుమారు 60 లక్షల విలువైన గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రంలోని చిత్రకొండ నుంచి మహారాష్ట్రకి తరలించే క్రమంలో మేము పట్టుకొని దీని మీద కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది. మాకు మొత్తం 5 ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది. 5లో 4
మహారాష్ట్రకు చెందిన వాళ్ళు, ఒకళ్ళు మా